హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రైతులకు ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్రతి ఒక్క రైతు లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 24/8/2024 సంబంధించినవి రేట్లు. వేరుశెనగ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చూసుకుందాం. వేరుశెనగ వచ్చేసి 673 క్వింటాలు వచ్చాయి. 4,550 రూపాయలు తక్కువగా వెళ్తాయి. 7,125 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల్ల విత్తనాలు వచ్చేసి 105 క్వింటాలు వచ్చాయి. 4,290 రూపాయలు తక్కువగా వెళ్తే 4,950 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 107 క్వింటాలు వచ్చాయి. 4,690 రూపాయలు తక్కువ వెళ్తే 5,841 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము, మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 3 క్వింటాలు వచ్చాయి. 2,596 రూపాయలు తక్కువగానే వెళ్తే 9,539 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి, కొర్రలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 5 క్వింటాలు వచ్చాయి. 7,896 రూపాయలు తక్కువగా వెళ్తే 7,896 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 636 క్వింటాలు వచ్చాయి. 2,250 రూపాయలు తక్కువగా వెళ్తే 3,690 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 3,989 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. నిన్నటికి రోజు చూసుకుంటే కొంచెం సరుకు అయితే పెరిగింది. అలాగే రేటు కూడా ఒక 50 రూపాయల రేటు వరకు అయితే రేట్ అయితే పెరిగిందండి. ఇలాగే పెరగాలని కూడా కోరుకుందాము. రైతులకు ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే రేటు ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అదే కాకుండా ఒక 10 రోజుల్లో వినాయక చవితి ఉంది. వినాయక చవితి నుంచి ట్రాన్స్పోర్ట్ అవి కొంచెం ఇబ్బంది అవుతుందని ఏమన్నా అయితే కొద్దిగా లైట్గా డల్ కావచ్చు. అంతేగాని ఎక్కువ డల్ అయ్యే అవకాశం అయితే ఇప్పట్లో కనపడడం లేదు. చూద్దాం, ఇంకా రాబోయే రోజుల్లో ఏమన్నా అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీకు షేర్ చేస్తాను. ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే అందిస్తుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.